ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్ర శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తోంది. కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలని, వృధాగా పోతున్న గోదావరి జలాలను తెలంగాణకు మళ్లించాలి, తెలంగాణ బీగాలను సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా సాగునీటికి సంబంధించి రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ మాగాణాల్లోకి గోదావరి జలాలని మీరు తరలిస్తారా లేదా, లేకపోతే కన్నెపల్లి నుంచి కథన యాత్రకు శ్రీకారం చుట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కథన యాత్రకు సిద్ధమయ్యారు. కన్నెపల్లి నుంచి ఈ కథన యాత్రను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. లక్షల మంది రైతాంగంతో కలిసి ఈ యాత్రకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనను బీఆర్ఎస్ అధినేత చేస్తూ ఉన్నారు. ఏడాదిన్నరగా కాళేశ్వరంలోని కీలకమైన అంశమైన మేడిగడ్డ వద్ద నుంచి బ్యారేజీకి సంబంధించిన రిపేర్లు చేయకుండా, కన్నెపల్లి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందకుండా కాంగ్రెస్ సర్కారు తీవ్రమైన అన్యాయం చేస్తోంది. ఈ క్రమంలోనే రైతాంగం ప్రతి ఏడాది ప్రతి సాగు సందర్భంగా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. పొలాల్లో ఉండాల్సిన నీళ్లు రైతుల కళ్ళలో కన్నీళ్లుగా మారిన సందర్భం. ఈ క్రమంలోనే ఎండుతున్న వరి నారును మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వృధాగా పోతున్న వరద నీరు మేడిగడ్డ వద్ద మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కన్నెపల్లి వద్ద నుంచి నేరుగా నీటిని ఎత్తిపోసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ కూడా బ్యారేజ్ రిపేర్ చేయకుండా కూడా ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కేవలం ఏపీకి ఆ నీటిని అంతా కూడా తరలించాలనే ఒక ఆలోచనలో భాగంగా, ఒక అక్రమ వ్యవహారంలో భాగంగానే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్న ఆలోచనతో కేసీఆర్ గారు మరోసారి తెలంగాణ రైతాంగం కోసం కథన రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారన్న అంశానికి సంబంధించిన కీలకమైన కథనం ఇది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు నిన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు వెల్లడించారు. అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్ర శీర్షికన ఈ వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్ లైన్ పెట్టింది. వారం రోజుల లోపల మీరు ఒకవేళ గనక కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని గనక ఎత్తిపోయకపోతే తప్పకుండా అక్కడికి కేసీఆర్ గారు లక్షలాది మంది రైతాంగంతో చేరుకొని ప్రభుత్వంపై సమర శంఖం పూరిస్తారనే అంశాన్ని ఆయన నిన్న వెల్లడించిన సందర్భం. ప్రభుత్వం దిగి రాకపోతే మోటార్లను మేమే ఆన్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. వారం రోజుల్లో స్పందించకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కవాతు, అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరంపై కక్ష గడితే చరిత్ర క్షమించదని కూడా నిన్న హెచ్చరించిన సందర్భం మనకు కనిపించింది. తెలంగాణ రైతాంగానికి, అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన అనేక జిల్లాలకు కూడా అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం అంటే తెలంగాణ రైతుల గొంతు కోయడమే. కాబట్టి దీని చరిత్ర క్షమించదు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టును కాపాడుకునేందుకు, లక్షలాది రైతుల కన్నీళ్లను తూడ్చేందుకు కన్నెపల్లికి చేరుకుంటాం కేసీఆర్ గారి సారథ్యంలో అని ఆయన వెల్లడించిన సందర్భం. 36 రోజులుగా వరద ఉన్నా కూడా కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆల్ చేయలేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించిన సందర్భం కనిపించింది. పాలమూరు బిడ్డనంటూనే రేవంత్ ఆ రైతుల్ని ఎందుకు దగా చేస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కృష్ణాలో అతి తక్కువ నీటి వాటా వాడింది కూడా రేవంత్ సర్కారే అని కూడా నిలదీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్కు క్రాప్ హాలిడే ఇచ్చి ఏపీకి నీళ్లు వదిలారు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలే కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబుతో నీ చీకటి ఒప్పందం ఏంది రేవంత్ అంటూ నిన్న హరీష్ రావు గారు ప్రశ్నించిన సందర్భం మనకు కనిపించింది. ఈ క్రమంలో మొత్తం అన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణకు సంబంధించి రెండు జీవనదులు, తెలంగాణకు జీవన రేఖ అంటే ఈ రెండు కీలకమైన జీవనదులకు సంబంధించిన నీరు తెలంగాణ రైతాంగానికి అందకుండా పూర్తిగా తెలంగాణ బతుకు చిత్రాన్ని ఛిద్రం చేసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే, ఒకవేళ మేడిగడ్డ వద్ద ఉన్న అత్యంత కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కనుక మీరు నీరు ఎత్తిపోయకపోతే, వృధాగా వేల టీఎంసీల నీరు వృధాగా పోతున్నా కూడా మీరు నీరు ఎత్తిపోయకపోతే తప్పకుండా కేసీఆర్ గారి సారథ్యంలో కన్నెపల్లికి చేరుకుంటాం. కన్నెపల్లి నుంచి మేమే మోటార్లు ఆన్ చేసి తెలంగాణ రైతులకు సంబంధించిన సాగునీటి కష్టాలను తీరుస్తామని మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న అల్టిమేటం జారీ చేసిన అంశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారం రోజులు మాత్రమే మనం చూస్తా ఉన్నాం. వారం రోజులు స్పందించకుంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కవాతును నిర్వహిస్తామని చెప్పేసి
వెల్లడించిన సందర్భం. వారం రోజుల డెడ్ లైన్ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినచర్యలో భాగంగా ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, అక్కడి నాయకులు అధికారులను అప్రమత్తం చేసేవారు. ఫోన్ చేసి చెరువులు నింపుకోవాలని పురమాయించేవారు. నీళ్ల విలువ తెలియని వాళ్ళు ఇవాళ పాలకులుగా ఉండడం వల్లే ఈ సమస్య వచ్చిందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. వాస్తవానికి మనం చూసాం 10 ఏళ్ల పాటు తెలంగాణకు సంబంధించి అధికారంలో ఉన్నంతకాలం కూడా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతినిత్యం కూడా తెలంగాణకు సంబంధించిన సాగునీటి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, డిమాండ్ ఏ విధంగా పెరుగుతోంది, వీటికి సంబంధించి నిర్వహణ ఏ విధంగా ఉందనే అంశాన్ని ప్రతినిత్యం కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టుకొని ప్రతిరోజు కూడా వాటిని పర్యవేక్షించేవారు. అధికారులను ఎప్పటి మటుకు అప్రమత్తం చేయడంతో పాటు నాయకులను కూడా సమన్వయం చేసుకొని రైతాంగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పటిష్ట అమలు కార్యాచరణ చేపట్టారు. కాబట్టి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి. కానీ ఈసారి మళ్ళీ దశాబ్దాల పాటు తెలంగాణ రైతాంగానికి ఎలాంటి కష్టాలు, ఎలాంటి కన్నీళ్ళు ఎదురయ్యాయో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మరో జలసాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే, ఒకవేళ గనక వారం రోజుల లోపల కన్నెపల్లి నుంచి మీరు గనక గోదావరి జలాలను ఎత్తిపోయకపోతే తప్పకుండా అక్కడికి మేమే చేరుకొని కేసీఆర్ గారి సారథ్యంలో లక్షలాది మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయడం ద్వారా పూర్తిగా తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరోసారి పునరుజ్జీవం పోస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫలితాలు మరోసారి తెలంగాణలోని లక్షలాది మంది రైతాంగానికి అందించేందుకు బీఆర్ఎస్ మరోసారి సన్నద్ధమవుందని విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి. ఈ క్రమంలోనే రైతాంగంలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యమ సందర్భంగా అనేక జలసాధన ఉద్యమాలు చేశారు కేసీఆర్ గారు. మరోసారి తమ సాగునీటి కష్టాలను తీర్చేందుకు కేసీఆర్ గారు నడుం బిగించడం అనేది రైతాంగంలో కూడా ఒక కొత్త విశ్వాసాన్ని కల్పిస్తున్న సందర్భం మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. మరిన్ని అంశాలు చూద్దాం. పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు అంటూ మరో కీలకమైన పరిణామం మనకు కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టులు నిండకుండానే ఆంధ్రప్రదేశ్ నిర్వాకం అంటూ ఈ వార్త. నిరుడు 240 టీఎంసీలకు పైగా మళ్లించుకున్న ఏపీ కృష్ణా వరద నీటిపై దృష్టి పెట్టని తెలంగాణ సర్కార్ అంటూ కీలకమైన వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణలోని ప్రాజెక్టులు నిండకముందే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కృష్ణా జలాల మళ్లింపును ఏపీ సర్కార్ ఇప్పుడే ప్రారంభించేసింది. దీని ద్వారా తెలుగుగంగ, గాలేరు నగరి, సుజల స్రవంతి, అలాగే హంద్రీనివా, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కూడా నీటిని విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి స్వయంగా ఆదివారం నాడు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఇతర ప్రాజెక్టులు నిండకముందే ఏపీ మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను కూడా హరించుకుపోవడం అనేది దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన అనేక ప్రాజెక్టుల పరిధిలో సాగు చేసే రైతాంగంలో ఆందోళన వ్యక్తం అయ్యేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 240 టీఎంసీల నీటిని గత ఏడాది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం మళ్లించుకున్న పరిస్థితి. మరోసారి తెలంగాణకు సంబంధించి కృష్ణ మీద ఉన్న కీలకమైన ప్రాజెక్టులు నిండకముందే పోతిరెడ్డిపాడు ద్వారా పెద్ద ఎత్తున జలాల తరలింపు, జలాల మళ్లింపు ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా అక్రమం అనే అంశాన్ని ఇప్పటికే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఈ అక్రమ నీటి తరలింపుకు సంబంధించిన జల దోపిడీని అడ్డుకునేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వం ఎక్కడా కూడా ఎలాంటి ఆలోచన చేసినట్టు కానీ అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదని బీఆర్ఎస్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవైపు గోదావరికి సంబంధించిన అత్యంత కీలకమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును బనకచర్ల కోసం బలిపెట్టి గోదావరి జలాలన్నీ కూడా తన్నుకుపోతున్నా, ఏపీ తరలించుకుపోతున్నా కూడా వాటిని అడ్డుకొని ప్రభుత్వం మరోవైపు దక్షిణ తెలంగాణకు వరప్రదాయని లాంటి కృష్ణా జలాల విషయంలో కూడా అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే పోతిరెడ్డిపాడు ద్వారా ఏ విధంగానైతే జలాలను తరలించుకుపోతున్నారో ఆ అంశానికి సంబంధించి ఏకంగా అక్కడి మంత్రి ఆ ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని నిల్వ చేసుకునేందుకు తరలించుకుపోయేందుకు ఇప్పటికే నిన్న స్వయంగా నీటిని విడుదల చేయడం, పోతిరెడ్డిపాడు నుంచి దాదాపు పెద్ద ఎత్తున నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నాలు చేయడం అనేది తెలంగాణ రైతాంగంలో ఆగ్రహాన్ని కలిగిస్తున్న సందర్భం కనిపిస్తోంది. గత ఏడాది దాదాపు 240 టీఎంసీలు అంటే ఈ ఏడాది ఇంకెంత తరలించుకుపోతారో అనే ఆందోళన కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. మత్స్య బోర్డును ఎత్తుకుపోతున్నారు. NFDBపై చంద్రబాబు కన్ను. ఏపీకి తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణపై కోపం ఇంకా చల్లారనట్టుంది అని ఈ వార్త కనిపిస్తుంది. అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ నీటి వాటాపై కన్నేసిన చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జలాలను ఆంధ్రాకి తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఫిషరీస్ బోర్డుకు సంబంధించిన
ఈ కీలకమైన కార్యాలయం మనం చూడొచ్చు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న సందర్భంలో అక్కడ ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫ్లైఓవర్ పై నుంచి ఈ కీలకమైన ఫిషరీస్కు సంబంధించిన బోర్డును కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. దీనిపై కూడా మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. వాస్తవానికి మనం చూస్తే తెలంగాణ సాధించుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఆ సాగునీటి ప్రాజెక్టులను, తాగునీటికి సంబంధించిన వనరులను పెంచుకున్న తర్వాత తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, భారీ రిజర్వాయర్లు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి భారీ రిజర్వాయర్లు నిర్మించుకున్న తర్వాత తెలంగాణ మత్స్య సంపదను ఏ విధంగా కేసీఆర్ గారు పెంచిరో మనం చూసినాం. ఈ క్రమంలోనే తెలంగాణను ఒక ఫిష్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న ఒక సమున్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసిన సందర్భం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉచితంగా ముదిరాజులకు అలాగే బెస్త సోదరులకు కూడా చేప పిల్లల పంపిణీ అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక మహాసంకల్పంతో దానికి శ్రీకారం చుట్టడం, దాని ఫలితాలు కూడా సాధించిన పరిస్థితి. ఈ క్రమంలో ఇలాంటి కీలకమైన ఫిష్ బోర్డు కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్ వేదికగా ఉన్న ఇలాంటి ఫిష్ బోర్డును కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం అనేది తెలంగాణలోని మత్స్యకారుల్లో కూడా ఆందోళనను కలిగిస్తున్న అంశం. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకునేందుకు ఏం చేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి జలాలను తరలించుకుపోతున్నా కూడా నోరు మెదపని రాష్ట్ర సర్కార్ మరి ఈ కీలకమైన మత్స్యకారులకు సంబంధించి కీలకమైన అంశంలో అయినా స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరో కీలకమైన అంశం, నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం, ఆక్రమణల తొలగింపులో అవేమీ అవసరం లేదు, పరిహారం కావాలంటే కోర్టుకు వెళ్ళొచ్చు అంటూ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పష్టం చేసిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరైనా హెచ్ఎండిఏ మ్యాపులు చూసి కొనాలి, కూల్చే బాధ్యత ఆ శాఖలదే, సహకరించడమే మా పని అని ఆయన స్పష్టం చేసిన సందర్భం. త్వరలో జిల్లాలకు కూడా హైడ్రాను విస్తరిస్తామని ఒక అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తమ ప్రాంతాల్లోనూ కావాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయంటూ చెప్తున్న హైడ్రా, పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో కూల్చివేతల భయం, ఎక్కడ బుల్డోజర్లు తమ మీద పడతాయోనని రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతున్న అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైతాంగంతో పాటుగా పేద మధ్యతరగతి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. చాలా పేదలు మాత్రమే ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో హైడ్రా పేరిట మళ్ళీ ఎలాంటి కూల్చివేతలకు పాల్పడతారో అనే ఆందోళన ఇక్కడ వ్యక్తమవుతోంది. అలాగే మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ చూడొచ్చు. పురుగులు పడుతున్న 400 కోట్లు అంటూ మరో వార్త. 3 నెలలుగా రేషన్ దుకాణాల్లోని దొడ్డు బియ్యం 1,00,000 టన్నులకు పైగా పేరుకుపోయిన నిల్వలు, ముక్కిపోతూ పురుగు పడుతున్న పాత బియ్యం అంటూ మరో వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం సెకండ్ పేజ్లో. కన్నెపల్లికి కేసీఆర్ గారి కథన యాత్రకు సంబంధించిన సమగ్రమైన కథనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏ విధంగానైతే గోదావరి జలాలు అక్రమంగా ఏపీ తరలించుకుపోతున్నా కూడా సిద్ధంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో అంశాన్ని సమగ్రంగా సవివరంగా నిన్న రాష్ట్ర సర్కార్పై ధ్వజమెత్తుతూ హరీష్ రావు గారు వెల్లడించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒక మహాసంకల్పంతో కేసీఆర్ గారు చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణకు గుర్తింపు వస్తే ఈ ప్రాజెక్టును పడావ పెట్టడం, పక్కన పెట్టడం అనేది తెలంగాణ రైతుల గొంతు కోయడమేనని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వ్యవసాయానికి ఎవరేం చేశారో చర్చిద్దామని సీఎం విసిరిన సవాల్ను కేటీఆర్ గారు స్వీకరించి ఈ నెల 8న చర్చిద్దామని ఆహ్వానిస్తే రేవంత్ రెడ్డి మాత్రం తప్పించుకొని ఢిల్లీకి వెళ్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. బురద జల్లడం, తోక ముడవడం, తప్పించుకొని పారిపోవడం రేవంత్కు మొదటి నుంచి అలవాటే అంటూ నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి ఆదేశం మేరకే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించి కథన యాత్రకు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందో అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కరువే అంటూ కీలకమైన అంశం కనిపిస్తూ ఉంది. రైతు భరోసాకు దిక్కు లేదు, రుణమాఫీకి మొక్కు లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మండిపాటు అంటూ కీలకమైన వార్త. తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం ఎరువుల కోసం ఓవైపు ఇబ్బందులు పడుతున్న అంశానికి సంబంధించిన దానిపై నిన్న కేటీఆర్ గారు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై కూడా ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికక్కడ ఎరువులకు తీవ్రమైన కొరత ఏర్పడడంతో అర్ధరాత్రి నుంచే రైతులు ఎరువుల షాపుల వద్ద పెద్ద ఎత్తున వేచి చూసే పరిస్థితి నెలకొంది. క్యూ లైన్లు పెట్టే పరిస్థితి మరోసారి తెలంగాణలో దాపురించిందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దశాబ్దాల పాటు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతాంగానికి అవే కష్టాలు, అవే కన్నీళ్లు. ఎరువుల కోసం, విత్తనాల కోసం, ఫర్టిలైజర్ కోసం, ఇతర ఏ అంశమైనా కూడా క్యూ లైన్లలో గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షించే దయనీయమైన పరిస్థితి. పోలీసుల పహారాలో వాటిని సరఫరా చేసే దయనీయమైన దుస్థితి గతంలో నెలకొన్న సందర్భం ఇప్పుడు మరోసారి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతుకు అవే కష్టాలు మొదలయ్యాయనే అంశాన్ని ఇక్కడ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు రైతాంగానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విస్తీర్ణం ఎంత, వాటికి అవసరమైన ఎరువులు విత్తనాలు ఎన్ని, దానికి తోడుగా అవసరమైన అన్ని రకాల కరెంటు సరఫరా కావచ్చు, సాగునీటికి సంబంధించిన సరఫరా ఏ విధంగా ఉండాలనే దానిపై ఒక పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని దాన్ని పగడ్బందీగా అమలు చేయడంతో రైతాంగానికి రక్షణ వలయంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగిన పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి మళ్ళీ అవే కష్టాలు, ఎరువుల కోసం కూడా అవే కష్టాలు ఎదురవుతున్నాయనే అంశాన్ని నిన్న ప్రస్తావించారు. విత్తనాల కోసం కూడా ఇటీవల పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో అనేక మండల కేంద్రాల్లో కూడా రైతాంగం ఇబ్బందులు పడిన పరిస్థితి, గంటల తరబడిగా నీరసించిన సందర్భం మనకు క్షేత్రస్థాయిలో కనిపించింది. ఇప్పుడు విత్తనాలతో పాటుగా ఎరువులకు సంబంధించిన అంశంలో కూడా రైతాంగానికి అవే రకమైన కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతున్నాయనే అంశాన్ని కేటీఆర్ గారు ఇక్కడ ప్రస్తావించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణకు అవసరమైన స్టాక్ను ముందస్తుగా, అంటే దాదాపు 3 నెలల ముందుగానే సమీక్షా సమావేశాలు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రితో నిర్వహించి ఆ స్టాక్ను తీసుకొచ్చి గోడౌన్లలో సిద్ధంగా ఉంచేవారు. కాబట్టి తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి సరఫరా అనేది ఒక నిరంతరమైన ప్రక్రియగా కొనసాగింది. కానీ మళ్ళీ ఆ అవగాహన కావచ్చు, ఆ చైతన్యం కావచ్చు, ఆ ప్రణాళికలు ఈ ప్రభుత్వంలో లోపించడం వల్లే మరోసారి రైతాంగానికి పాత కష్టాలు మళ్ళీ శురువయ్యాయనే అంశాన్ని ఆయన నిన్న పెద్ద ఎత్తున ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితి కనుక కొనసాగితే తప్పకుండా రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ బలికాక తప్పదనే అంశాన్ని కూడా ఆయన హెచ్చరించిన సందర్భం. ఓవైపు రైతు భరోసాకు దిక్కులేదు, మరోవైపు రుణమాఫీకి కూడా మొక్కులేని పరిస్థితి, ఎరువులకు కూడా ఇంత స్థాయిలో కరువు రావడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఏడాదిన్నరలోనే పూర్తిగా మీరు పాలనను గాలి కొదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాబట్టి ఈ దయనీయమైన పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారనే అంశాన్ని ఆయన నిన్న పెద్ద ఎత్తున ప్రస్తావించిన సందర్భం మనకు కనిపించింది. అలాగే మరొక కీలకమైన అంశం కూడా మనం చూడొచ్చు. జగ్జీవన్ రామ్ గారికి నిన్న బీఆర్ఎస్ ఘన నివాళి అర్పించింది. ఆయన వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది కీలకమైన నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటుగా అనేక మంది నేతలంతా కూడా హాజరయ్యారు. మహిళా నాయకులు కూడా అక్కడ హాజరై నివాళులర్పించిన ఫోటో ఐటమ్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఎరువుల కొరతతో అన్నదాతల అరిగోస అంటూ నిన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు కూడా మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైతులను ఈ ప్రభుత్వం అస్సలే పట్టించుకోవట్లేదు కాబట్టి రైతాంగం ఇంత దారుణంగా మోసానికి గురవుతుందనే అంశాన్ని ప్రస్తావించిన సందర్భం. అలాగే మరొక కీలకమైన వార్త, స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు నిన్న మండిపడిన పరిస్థితి. రైతాంగానికి, అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చని సందర్భం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తిగా పాలన పడకేసి ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి. ఓవైపు సంక్షేమం లేదు, మరోవైపు పూర్తిగా పల్లె ప్రగతి కుంటుపడిపోయిన పరిస్థితి. 10 ఏళ్ల పాటు ఏ విధంగానైతే పల్లె ప్రగతి ఒక ప్రగతి రథం ముందుకు సాగిందో అవన్నీ కూడా బ్రేకులు పడిన పరిస్థితి. ప్రగతి రథ చక్రాలన్నీ కూడా కుదేలవుతున్న సందర్భం కనిపిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నిన్న నిరంజన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు, అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా పిలుపునిచ్చిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన వార్త, దివ్యాంగులకు కాంగ్రెస్ ధోకా అంటూ మరో ఎన్నికల హామీకి సంబంధించిన అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏడాదిన్నర దాటినా పింఛన్ల పెంపుపై ఊసెత్తని ప్రభుత్వం అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కోటపై నోరెత్తని నాయకులు, ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైన దివ్యాంగ సంఘాలు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. వాస్తవానికి దివ్యాంగులకు కూడా పెద్ద ఎత్తున పెన్షన్ను పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇతర ఆసరా పెన్షన్లు ఏ విధంగా పెంచకుండా మోసం చేశారో దివ్యాంగులకు కూడా అదే రకమైన ధోకాను కాంగ్రెస్ చేస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఏడాదిన్నర గడిచినా కూడా ఆ దిశగా కనీసం ఒక ఆలోచన కావచ్చు, ఒక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంపై నుంచి రాని నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణకు దివ్యాంగ సంఘాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరొక అంశం తీసుకుంటే, చట్టబద్ధత లేకుంటే రిజర్వేషన్లు అసాధ్యం, బీసీ సంఘాల ఐక్య వేదిక మహాసభలో వక్తలు అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా స్థానిక సంస్థల్లో 42% చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చడంలో పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఇదంతా కూడా బూటకం, ఇదంతా కూడా
తెలంగాణ సమాజం అన్నిటికంటే ముఖ్యంగా బీసీ వర్గాలు నమ్మే ప్రసక్తి లేదని మనం ఇప్పటికే క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. బీసీ సంఘాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చట్టబద్ధత లేకుండా రిజర్వేషన్లు అసాధ్యమనే అంశం కూడా ఇక్కడ అనేక మంది వక్తలంతా కూడా నిన్న ప్రస్తావించిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.